హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మనం ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఏముంటుందని చెప్పేసి ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటామండి. ఫస్ట్ వచ్చేసి ఐ టెస్ట్ ఉంటుందండి. ఇది విజన్ టెస్ట్ ఉంటుంది. 6x6 టెస్ట్ చెక్ చేస్తారు. ఒకవేళ ఇది ఫస్ట్ అటెంప్ట్ లో గనక మనకు 6x6 రాకపోతే మనకు సెకండ్ టైం కూడా ఇస్తారండి, రీమెడికల్ అని చెప్పేసి. ఈ రీమెడికల్ లోపల మనం ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉంటుందండి. ఈ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ మనకు ఒక చార్ట్ ఇచ్చి దానిలో కొన్ని కలర్స్ ఇచ్చేసి దాంట్లో ఒక నంబర్ కానీ సింబల్ కానీ పెట్టి దాన్ని ఐడెంటిఫై చేయమని చెప్తారు. మనకు దీనికి సంబంధించి మనం గూగుల్లో కొడితే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కి సంబంధించి పిక్చర్స్ వస్తాయండి, మనం దాన్ని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈఎన్టీ టెస్ట్ ఉంటుందండి, అంటే ఇయర్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి నోస్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి టీత్ టెస్ట్ ఉంటుందండి. ఇక్కడ మనకు ఈ కంప్లీట్ టీత్ చెక్ చేసిన తర్వాత పుప్పళ్ళు కానీ లేదంటే పళ్ళు లేకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తారు. దానికి సంబంధించి ఏదన్నా మనకు డౌట్ ఉంటే వాళ్ళు ఎంబడే క్లియరెన్స్ చేసుకోమని చెప్తారండి. దీంట్లో పెద్దగా ప్రాబ్లం ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి ఈసీజీ. ఈ ఈసీజీలో మనకు ఫుల్ బాడీ చెకప్ ఉంటుంది. దీంట్లో ఏం చేస్తారంటే మనకు కంప్లీట్గా హార్ట్ బీట్ కానీ అలాంటివి చెక్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి బోన్స్ అండ్ జాయింట్స్, అంటే మనకు యాక్సిడెంట్లో కొంతమందికి కాలు విరగడం కానీ లేదా అలాంటివి ఏమైనా జరిగి రాడ్స్ ఏమైనా ఉండడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెస్ట్, అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. ఈ బ్లడ్ టెస్ట్లో మనకు మన బ్లడ్ గ్రూప్ కానీ లేదంటే బ్లడ్లో ఇంకేదన్నా వ్యాధులు అలాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ బాడీ చెకప్. ఈ ఫుల్ బాడీ చెకప్లో మన కంప్లీట్ బాడీ చెకప్ చేస్తారండి. మన బాడీ ఎలా ఉంది, మన బోన్స్ ఎలా ఉన్నాయి, మన ఫింగర్స్ ఎలా ఉన్నాయి, ఈ ప్రతిదీ చెక్ చేస్తారు అన్నట్లు. నెక్స్ట్ వచ్చేసి టెస్టిస్ చెకప్ ఉంటుందండి. ఇది మెన్ ఆస్పిరెంట్స్కి ఉంటుందండి. దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు ఎలా ఉంటుందని చెప్పేసి చెప్తాను. ఇది వీడియోలో చెప్పడం కొంచెం కష్టం అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంతమందికి డౌట్స్ ఉంటాయండి. చాలా మందికి ఊర్లలో గ్రామీణ వాతావరణం ఉన్న వాళ్ళందరికీ ఈ కాలిన గాయాలు ఉంటే ఏమన్నా అవుతుందా, నన్ను సెలెక్ట్ చేసుకోరేమో, లేదంటే యాక్సిడెంట్ అయినప్పుడు నాకు దెబ్బ తగిలి కొంచెం మోకాల దగ్గర కానీ అలా చెక్కపోయి ఉండడం కానీ ఇలాంటివి ఉంటే నన్ను సెలెక్ట్ చేస్తారా లేదని ఉంటుందండి. ఈ కాలిన గాయాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇవి సామాన్యంగా కొంతమందికి జరిగి ఉంటాయి, దానికి సంబంధించి మనకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. నెక్స్ట్ వచ్చేసి యాక్సిడెంట్ గాయాలు. ఈ యాక్సిడెంట్ గాయాలకు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. కొంతమంది బైక్ యాక్సిడెంట్లో కానీ కింద పడి మనకు చేతుల దగ్గర కొద్దిగా చెక్కపోయినట్లు అవడం కానీ అలాంటివి అయిన వాళ్ళు చాలా మంది భయపడుతుంటారు. దీనికి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మనకు కంప్లీట్గా వచ్చేసి ఈ ఫుల్ మెడికల్ చెకప్లో మనకు రెండే ప్లేస్లో మనకు జరిగే ఇబ్బంది ఉంటుందండి. అది ఫస్ట్ ఐ టెస్ట్ దగ్గర. ఈ ఐ టెస్ట్ దగ్గర మనకు కొంచెం టైట్గా జరుగుతుందండి టెస్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అండి. దాని తర్వాత వచ్చేసి మెన్కు, ఎస్పెషల్లీ మెన్కు ఈ టెస్టిస్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఈ మూడు మేజర్గా మనకు మెడికల్ చెకప్ లో చూస్తారు. వీటికి సంబంధించి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇంకొంచెం ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను కామెంట్ రూపంలో అడగండి, నేను తెలియజేస్తాను. ఈ వీడియో అందరికి యూజ్ అవుతుందని ఆశిస్తూ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ కొలీగ్స్ కానీ ఎవరన్నా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేస్తారని. థ్యాంక్ యూ అండి.